డార్లింగ్, నువ్వు కూడా ఒక స్కిన్నీ బిగినరా? క్రెడిన్ తీసుకుందాం అనుకుంటున్నావా? అయితే క్రెడిన్ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం వచ్చేసి. అయితే 3 to 4 weeks లో నువ్వు క్రెడిన్ తీసుకుంటే నీ మజిల్స్ చాలా హ్యూజ్గా కనిపిస్తాయి అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు లేవట్టే వెయిట్స్ లా చాలా ఎక్కువ వెయిట్స్ లేవడతాను అనుకుంటున్నావా? అట్లా అనుకుంటే మాత్రం చాలా రాంగ్. ఎందుకు రాంగ్ అంటున్నా అంటే, మీరు 3 to 4 weeks లో మీ బాడీలోనే సరిగా చేంజెస్ కనిపించాయి, అండ్ మీరు క్రియేటిన్ తీసుకుంటే అట్లా అంతగానం చేంజెస్ వస్తాయని ఎట్లా అనుకుంటారు? అవును, క్రియేటిన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ అది ఎప్పుడు 3 to 4 weeks లో మనకు కనిపించవు. కన్సిస్టెంట్గా మీరు ఒక 16 నుంచి 20 weeks 20 నుంచి 25 weeks హిట్ చేసినప్పుడే. అండ్ దాంతోపాటు మీరు మీ డైట్ అనేది మంచిగా పెట్టుకోవాలి, అండ్ ఇంకోటి మీ వర్కౌట్ ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకోవాలి. ఇక ఇంకోటి మీకు ఏం చెప్తున్నా అంటే, మ్యాజిక్ పిల్ లాగా మీకు ఏది వర్క్ చేయదు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మీకు చూపించినట్టు ఏదో కోకోనట్ వాటర్లా వేసుకోగానే మనకు పంప్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంత హ్యూజ్గా కనిపిస్తాం, అవన్నీ నమ్మకూరి. వాళ్ళు చూపిస్తురు, మీరు చూస్తురు, అంతే. ఇంకా ఏం లేదు అక్కడ. మీరు కన్సిస్టెంట్గా మీరు వర్కౌట్ చేసినప్పుడు, మీరు ప్రాపర్గా డైట్ తీసుకున్నప్పుడు, ఇంకా ఇట్లాంటి సప్లిమెంట్స్ లైక్ క్రియేటిన్, ఏదైనా ప్రోటీన్ తీసుకున్నప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అట్లా అని చెప్పి ఓన్లీ క్రియేటిన్ తీసుకుంటే వస్తాయి, ప్రోటీన్ తీసుకుంటే వస్తాయి అని నేను చెప్తాను. మీ కన్సిస్టెన్సీ, మీరు ఇంట్లో తినే ఫుడ్ కూడా మంచిగా తినుకుంటా మంచి లిఫ్టింగ్ చేయొచ్చు చెప్తున్నా.